నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తాయన్న ఎమ్మెల్యే. ఇంటి దొంగతనాలకు పాల్పడే 3 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులు. నిందితుల నుండి 50 లక్షల విలువ గల 210 గ్రాముల బంగారు మరియు డైమండ్స్ కలిగిన నగలు, 1 కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం పేర్కొన్న డీటీసీ నిరంజన్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని పీపీపీ మోడల్లో తీర్చిదిద్ది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలకు 6,000 కోట్లను ఖర్చు చేసి శుద్ధ జలాలను ఇంటింటికి అందించినట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లికి చెందిన 59 మందికి, గంగవరం మండలంలోని 80 మందికి, పలమనేరు రూరల్ నందు 57 మందికి, పెద్ద పంచాని మండలానికి చెందిన 99 మందికి, వీకోట మండలంలోని 8 మందికి, అదేవిధంగా పలమనేరు అర్బన్ పరిధిలోని 108 మందితో కలిపి మొత్తం 411 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఇళ్లను నిర్మించుకోలేకపోయారని, అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.89 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. నేడు పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దేశంలోని 25% పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రధాన కారణమని వివరించారు. ఆదాయం పెరిగితే పేదలకు మరింత మంచి చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారానికై కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలకు గండికోట రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వచ్చే ఏడాది తీసుకొచ్చి ప్రతి ఇంటికి శుద్ధ జలాలను అందించనున్నామని తెలిపారు. ఇంటి మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్నీ కూడా అప్లోడ్ చేశాం. దాదాపు మన నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లకు పైనే ఈరోజు శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు 2,89,000 ఈరోజు లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఇది మన అదృష్టం. రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు నియోజకవర్గానికే మనకు అవకాశం దొరికింది. రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో కూడా కొత్త ఇండ్లు రాలే. రేపు రాబోయే కొత్త ఇండ్లు కూడా దగ్గరలోనే కొత్త ఇండ్లు కూడా రాబోతా ఉన్నాయి. వాటిల్లో కూడా 15,000 ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించారు. ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈరోజు ఎవరైతే వేదిక పైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, అధ్యక్షులు కానీ ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ, ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయి రెడీగా శాంక్షన్ ఉన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం. అందుకే రేపు మళ్ళీ కూడా ఎక్కువ ఇండ్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అర్బన్లో దాదాపు 108 ఇండ్లు వచ్చినాయి. ఎవరికైతే ఇంటి పట్టా ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేశాం. అదే రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది. ఈరోజు మన పలమనేరులో ప్రతి నెల మనం ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది, నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈరోజు మనకు వెసులుబాటు ఉంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏదైతే గంటావూరు కానీ గట్టూరు కానీ 2 కాలనీలు ఉన్నాయి, పాత కాలనీలు.
ఆ పాత కాలనీల్లో కూడా చాలా ఇండ్లు ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు, అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు, ఖాళీగా ఉండే జాగాలు దాదాపు 400 పైన ఉన్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీ ఒక కాలనీ, కురప్పల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు. ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడ ఏదో పక్కన నీళ్లు వస్తే మునిగిపోతుందో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటినీ కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి, ఉండే వాళ్ళకి ఇచ్చి, పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది, నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం 400 మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈ రోజు పలమనేరులో పట్టణంలో ఉంది. దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇంటి దొంగతనాలకు పాల్పడే 3 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి సుమారు 50 లక్షల విలువ గల 250 గ్రాముల బంగారు మరియు డైమండ్స్ కలిగిన ఆభరణాలు, 1 కారు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. వారి వద్ద నుండి సుమారు 50 లక్షల విలువ గల 250 గ్రాముల బంగారు మరియు డైమండ్స్ కలిగిన ఆభరణాలను, 1 కారు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వివరించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయిని హాజరుపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలమనేరులో అదుపులో తీసుకున్న ముద్దాయిలపై స్థానికంగానే కాకుండా పుంగునూరు, గంగవరం, బెంగుళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరి ప్రాంతంలో కూడా నేరాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, తదితర రాష్ట్రాల పోలీసు శాఖ వారితో సంబంధించి తదుపరి విచారణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి రివార్డులను అందజేశారు. ఈ రోజు మన పలమనేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో మన దగ్గర గత సంవత్సరం 15 జూలైని క్రైమ్ నంబర్ 175/25 పలమనేరు అర్బన్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పలమనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్ గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. మన కొత్త ఏఎస్పీ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఇప్పుడు ఆ కేసులో 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ 3 ముద్దాయిల్లో ఫస్ట్ రాయపాటి వెంకయ్య, ఏజ్ 49 ఇయర్స్. ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్స్ లో అతని మీద కేసెస్ ఉన్నాయి. సిసిటిఎన్ఎస్ మేము ఆంధ్ర సిసిటిఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ బెంగళూరు, కోలార్, కృష్ణగిరి ఇలాంటి అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా అతను చేసి ఉన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ గుంటూరు. అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా ఆఫెన్సెస్ అతని మీద ఉన్నాయి. ఇంకొకడు షేక్ నాగుల్ మీరా, అతను ఏజ్ 27 ఇయర్స్. అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. అండ్ తులసి రామిరెడ్డి, అతను కూడా ఏజ్ 26 ఇయర్, అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. సో ఈ ఆఫెండర్స్ ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు, అండ్ ఒక 100 పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫెండర్ ని పట్టుకోవడం ఎంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. దాంట్లో మన రికవరీ చూస్తే 3 వెహికల్స్ రికవర్ చేశాము. 2 బైక్స్ ఉన్నాయి, ఒకటి 4 వీలర్ ఉంది. ఆ 2 బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది. ఒక కర్ణాటక బండి ఉంది, ఒక ఆంధ్ర బండి ఉంది, ఒక కార్ కూడా ఉంది. దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక 4-5 కేసెస్ లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. కొల్లార్ లో కూడా 2 కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్ కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకువెళ్ళమని చెప్తాము. చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కల్పనపై వివిధ వార్డులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎంపీ ప్రసాదరావు అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రంగనాథ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అపోలో హాస్పిటల్ వారు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, అత్యవసర విభాగం విస్తరణ, అలాగే పార్కింగ్ సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. హాస్పిటల్ నందు చేపడుతున్న ప్రతి పనిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ప్రారంభించారు. బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలన్నారు. హెల్మెట్ పెట్టుకోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోవటం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండటం, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రిపుల్ రైటింగ్ చేయరాదని, వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. పెద్ద ఎత్తున 1000 మంది విద్యార్థులు ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు దర్గా సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్లతో పాటు ఈ స్కూల్ చిత్తూరులో ఉన్న 3 స్కూళ్ళు దాదాపు 1000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ జరిగింది. ఈ సందర్భంగా మనము రహదారి ప్రమాదాలు ఎక్కువ మంది చనిపోతున్నారు, దాన్ని నివారించడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఇట్లా వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణము చేయకూడదని, సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే మద్యం తాగి వాహనాలు నడపకూడదు, అతివేగంగా వాహనాలు నడపకూడదని, వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉంచుకొని వాహనం సురక్షితంగా డ్రైవ్ చేయాలని అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అవి ప్రాపర్ గా కండిషన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వాహనదారి పైన కూడా ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇది ర్యాలీలో మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ సారు, అలాగే గౌరవనీయులు ఎంపీ సార్ కూడా వాళ్ళు కూడా వాక్థాన్లో పార్టిసిపేట్ జరిగింది. ఇప్పుడే సార్ వాళ్ళు కొంత అర్జెంట్ పని మీద వెళ్ళారు. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం 37వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో గౌరవనీయులైన కలెక్టర్ సారు, అలాగే గౌరవనీయులైన ఎంపీ సార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము దర్గా సర్కిల్ నుంచి ఈ గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, వాళ్ళ వాహనం కూడా మంచి కండిషన్ లో ఉంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై సోషల్ మీడియా వేదికగా చిత్తూరులో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మంగళవారం రాత్రి గుర్తించిన చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బుధవారం చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ ఎక్స్ ప్లాట్ఫామ్ పై ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై సోషల్ మీడియా వేదికగా చిత్తూరులో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మంగళవారం రాత్రి గుర్తించిన చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బుధవారం చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ ఎక్స్ ప్లాట్ఫామ్ పై ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు. దీనిపై చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నెట్టికంటయ్య ఫిర్యాదు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని, వెంటనే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని వివరించారు. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. నిన్నటి దినం చిత్తూరు జిల్లా సంబంధించి చిత్తూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గపు మహిళా అధ్యక్షురాలైనటువంటి దామా లీలావతి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వారి సతీమణి భువనేశ్వరి మేడం గారి పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ నందు పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోమని ఒక ఫిర్యాదు మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం ఏమంటే, నిన్న 7 గంటలకు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అబ్జర్వ్ చేస్తుంటే అందులో ఇది ఎక్స్ ప్లాట్ఫామ్ నందు ఇది వాళ్ళకు డిస్ప్లే అవడం జరిగింది. ఆ డిస్ప్లేలో ఏమేం పోస్ట్ చేశారని చూస్తే వాళ్ళు అతని యొక్క ప్రొఫైల్ ఏమనుందంటే, ఈశ్వర్ విష్ణు బొట్ల
ఈశ్వర్ కార్తికేయ అనే పేరు పెట్టుకుని దానికి సంబంధించినట్టు ఆ యూఆర్ఎల్ ఐడిలో ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రొఫైల్ కింద ఒక 3 పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయి. అవి మనం మళ్ళీ ఉచ్చరించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఆ 3 పోస్టులను వారి యొక్క ఫిర్యాదులో రాసుకొని మెన్షన్ చేసుకొని వారితో పాటు వారి యొక్క పార్టీ సభ్యులు మిగిలినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కూడా నిన్నంతా దాని మీద ఒక ఫిర్యాదు తయారు చేసుకొని మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము ఉన్నతాధికారులకు తెలియపరిచి దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో ఇతన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా అసభ్యకరంగా పెట్టడం అనేది అది చాలా నేరం, అది ఎవరినైనా సరే. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు చేసి వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య, అట్లాగే పార్టీల మధ్య వైషమ్యాలను కానీ వర్గ విభేదాలను కానీ రెచ్చగొట్టొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లాగే దీని మీద ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో దాన్ని మేము టెక్నికల్గా వెరిఫై చేసి సంబంధిత ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుని తదుపరి దీని మీద వారిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందర హాజరుపరుస్తాం. ఫైనల్గా మేము చెప్పేది ఏమంటే, దయచేసి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా చేస్తూ అది ఎలాంటి వ్యక్తులకైనా సరే అది మంచిది కాదు. ఒక సాధారణ వ్యక్తి నుండి గౌరవ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా అసభ్యంగా తొలనాడడం, అట్లాంటి పదాలని టైప్ చేసి తెలుగులో కానీ ఇంగ్లీష్లో వివిధ రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది ఏ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పనిసరిగా ఖండించాల్సిందే. ఎవరి మీద పెట్టినా అది మంచిది కాదు. దయచేసి అలాంటి దాన్ని మానుకొని ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ గౌరవప్రదంగా విమర్శించుకోవాలి. కానీ ఆ విమర్శలు హద్దు మీరి చట్ట పరిధిలో వాటిని శిక్షించే విధంగా ఎవరు కూడా చేయవద్దు. ఈ విధంగా ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ముందు ఒకరిని మరొకరు దూషించే విధంగా, తోలనాడే విధంగా చేసి ఎవరిని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తూ వారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తప్పనిసరిగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తాం. దయచేసి ఎవరు కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి గొడవలకి, అట్లాగే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూకి దారితీసే చర్యలకి పాల్పడవద్దని చిత్తూరు పోలీస్ తరఫున మేము హెచ్చరించడం జరుగుతోంది. థ్యాంక్ యూ. పేరు లీలావతి, చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని. నిన్న ఏదైతే ఒక సోషల్ మీడియా పోస్టులు ఎక్స్ వేదికగా చూడడం జరిగింది, దాంట్లో విష్ణు కార్తికేయ అనేటువంటిది, విష్ణు బొట్ల కార్తికేయ అనేటువంటిది విష్ణు బొట్ల కార్తికేయ అనేటువంటి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదుగా మేము చూసినటువంటి ఒక ట్విట్టర్ అనుకోవచ్చు అది. అలాంటి వాటిలలో అసభ్యకర పదజాలంతో అవమానపరుస్తూ మా జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి, వారి సతీమణి మా అమ్మగారు భువనేశ్వర్ అమ్మగారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి చాలా హీనంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అటువంటి పదజాలను ఉపయోగిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా అతను చేసినటువంటి ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఈ రోజు మేము చర్యలు తీసుకోవలసిందిగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రోజు మహిళలందరం వచ్చి రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వారిని అంతా వదిలే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మనం ముసుగేసుకుని ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వాలు, ధైర్య సాహసాలు ఎంతవరకు దిగజారాయి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడా చర్యలు తీసుకోకుండా ఆపే క్వశ్చనే లేదు. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము. ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ రోజు ఈ విష్ణు బొట్ల మాత్రమే కాదు, ఈ విధంగా సోషల్ మీడియాలో ఎవరైతే వెనకల ముసుగేసుకుని అందరి గురించి అసలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక తార్కాణంగా నిలబడాలని, ఈ కేసులో వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తగిలి షార్ట్ సర్క్యూట్ తో ఓ టిప్పర్ పూర్తిగా దగ్ధమవ్వగా క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ తీగ తగిలి షార్ట్ సర్క్యూట్ తో ఓ టిప్పర్ పూర్తిగా దగ్ధమవ్వగా క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రామ్మోహన్ వివరాల మేరకు ముత్తువాళ్లూరు వెళ్లే రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉండడంతో వాటిని పూడ్చేందుకు క్వారీ నుంచి ఎర్రమట్టి లోడ్తో టిప్పర్ను పంపించారు.
ఈ క్రమంలో టిప్పర్కు విద్యుత్ తీగ తగలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో రోజు దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా మహాప్రసాదం అందిస్తున్నారు. పులిహోర, పెరుగన్నం వంటి ప్రసాదాలను ఆలయ అధికారులు భక్తులకు పంపిణీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తుల కోసం ఉచిత మహాప్రసాదంను ఆలయ యాజమాన్యం అందిస్తోంది. ఈ మహాప్రసాదంలో భాగంగా పులిహోర, పెరుగన్నం వంటి ప్రసాదాలను భక్తులకు నిత్యం పంపిణీ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రసాద పంపిణీ వ్యవస్థను మరింత క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం భక్తుల నుంచి విశేష స్పందన పొందుతోంది. సార్ రావాలి సార్ ముందురండి 10 మంది ముందురండి ఒక 10 మంది ముందు వచ్చేయండి. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దడమే ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వాహనం అనేది చాలా నిత్యావసరం అయిపోయింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలోనే 414 మంది రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. మనకు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 1,75,000 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. మరియు 3.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతా ఉన్నారు, అంటే ఏదో ఒక లింబ్ కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా అనేక లక్షల రూపాయల ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఈ 3.5 లక్షల మందిలో కన్నో కాలో చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అందమైన రూపాన్ని, ఆరోగ్యకరమైనటువంటి మన శరీరాన్ని మనమే ఛిద్రం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ ఆలోచించాల్సింది. మనకు గవర్నమెంట్ వారు సూచనల మేరకు, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, జనవరి 1 నుంచి జనవరి 31వ తారీఖు వరకు మనము ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇది వరకు మన సార్ చెప్పినట్టుగా ఒక 1 వీక్ ఉండేది, అది ఇప్పుడు 31 రోజులకి, అంటే కంప్లీట్గా ఒక నెలకు మార్చారు గత 2-3 సంవత్సరాలుగా. ఎందువల్ల అంటే ఈ యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయని. కాబట్టి ఈ చనిపోయే వాళ్ళల్లో కూడా 70%, 60 to 70% మనకు కేవలం హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ అని, ఇతరత్ర రాంగ్ రూటింగ్ అని, తాగి నడపడము ఇత్యాది వల్ల మిగిలిన 30% చనిపోతే కేవలం 70% మంది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు 2 వీలర్లోనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది కూడా మన పోలీసు వారు అమలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రాణం చాలా విలువైనది. ఒకసారి మనము ప్రాణం అనేది పోగొట్టుకున్నా, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఏదో ఒక అవయవాన్ని కోల్పోయినా అనేక ఇబ్బందులకు మనము గురి కావాల్సి వస్తుంది. మనం రోడ్డు భద్రతా సూచనలని ప్రతి ఒక్కరు కూడా నియమంగా ఖచ్చితంగా అమలు పరచాలని, రోడ్ అనేది ఒక సామాజిక మన సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి రోడ్డు పైన హక్కు ఉంది. మనకు హక్కు ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదని మీరందరూ దయచేసి పోలీసు వారికి మాకు సహకరిస్తారని, ఈ కార్యక్రమానికి మనకు పోలీసు వారి సహకారము ఎంతో ఉంది. రవాణా శాఖ చాలా చిన్న వ్యవస్థ, తక్కువ మంది మెంబర్స్ ఉన్న పోలీసు వారు మనం సంయుక్తంగా ప్రతి సంవత్సరము వారి యొక్క సహాయ సహకారాలతో ఇది నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు రోడ్డు భద్రత సూచనలు పాటించగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు జరపాలనే విధిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
ఒక మంత్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు నిర్వహించాలని ఆదేశాలు వచ్చినందువల్ల అందులో భాగంగా పోలీస్ మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ రవాణా శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్న విధానాలు మరియు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలని వారోత్సవాలు చేస్తున్నారు. ఈరోజు గీతం స్కూల్ వారి సౌజన్యంతో మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు చెప్తున్నాము. ముఖ్యంగా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకూడదు. కాబట్టి ఈ చట్టాలన్నీ అందరికీ తెలుసు. దీని మీద ప్రజల్లో ఇంకా అవగాహన కలిగించి మన దేశంలో రోడ్డు ప్రమాదాలకు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చెబుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా ఆటగాని తిప్పానందు పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని, అందులో సందర్శకులు వీక్షించడానికి ఏర్పాటు చేసిన హాలును, తదితర ఏర్పాట్లను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖులో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యంగా మనకి 10-11 తారీఖున నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం మనకి ఏదైతే ఇరక్కం బీవీపాలెం పాయింట్ అదొకటి, ఉబ్బలమడుగు. ఇది కాకుండా శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 2 days వర్క్షాప్, సింపోజియం, ఇండస్ట్రీతో కనెక్ట్, కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ బయోస్పియర్ ఇలాంటి ఈకో సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి పులికాట్ ఈకో సిస్టమ్ కానీ ఇట్లాంటి ఈకో సిస్టమ్స్ని మనము కన్జర్వ్ చేసుకొని గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచే విధంగా ఎట్లా చేయాలనేది అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి మెయిన్ వెన్యూ సూళ్లూరుపేటలో ఇక్కడ పెద్ద ఎత్తున 2 days కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టాల్స్ ఫ్రమ్ శ్రీ సిటీ, స్టాల్స్ ఫ్రమ్ శ్రీహరికోట, వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఇలా రకరకాలైనటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే సూళ్లూరుపేట సత్యవేడి ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు, క్రౌడ్ మేనేజ్మెంటు, తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది. సో లోకల్ పోలీసుతో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు టెక్నాలజీని పూర్తిగా విధిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, వచ్చే సందర్శకులు అందరూ కూడా ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకుంటామో వాటిని పాటించాలని, రాంగ్ పార్కింగ్ చేయడము, ఆపోజిట్ రావడము కాకుండా డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్స్ ప్రకారమే వెహికల్స్ని పార్క్ చేసుకొని ఒక పూర్తిగా ఆ నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, అలాగే మారిషస్ ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుళ్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ మీడియాతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారని ఈ ఏడాది విడుదలవుతాయని తెలిపారు. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. చాలా మంచి దర్శనం అయింది. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, వస్తాయి ఈ ఇయర్ వచ్చినప్పుడు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. దర్శన్ మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దిగజారిపోతున్నారని తిరుపతి జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి విమర్శలు గుప్పిస్తూ మండిపడ్డారు. రోజు రోజుకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి పేపరు రోజు రోజుకి ఎంతకి దిగజారిపోతున్నారంటే జరగని దాన్ని జరిగినట్టు రకరకాలుగా ఇన్ని రోజు ప్రాంతాల వారీగా గొడవలు పెట్టాలని చూశారు, కులాల వారీగా గొడవలు పెట్టాలని చూశారు. ఇప్పుడు వాళ్ళు చేసే నీచపు పనులన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తుంటే కొత్తగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ పైన, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి పైన, జిల్లా అధ్యక్షుల పైన గొడవ పెడుతూ కార్యకర్తల్ని ఏదో విధంగా తప్పుదావ పట్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి పేపర్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు ఎంత ఐకమత్యంగా ఉన్నారో, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్నదమ్ములు మారి కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తగ్గట్టు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి బాధ్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. 50 డివిజన్లలో అధ్యక్షులు బలంగా ఉండాలి. సమస్యలు ఎక్కడైతే ఉందో నా దృష్టికి తీసుకురండి. జనవాణి కార్యక్రమంలో ఇవన్నీ పెట్టి కూడా సమస్యలు పరిష్కరిస్తాం, పార్టీని బలోపేతం చేద్దాం. రానున్న ఎలక్షన్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకొని పోదామని చెప్పని తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు క్లస్టర్ అనే ఒక కమిటీని వేయడానికి నేను ఒక మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పిలిచి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరికి ప్రజలకి అందుబాటులో ఉంటారో, ఏ నాయకులు ఉంటారో 2 డివిజన్లకి 3 డివిజన్లకి ఒక్కో క్లస్టర్ని నియమించాలని చెప్పని ఓవరాల్గా తిరుపతిలో ఉండే నాయకుల పేర్లన్నీ కూడా నిన్న రాసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళతో సంప్రదించి ఒక క్లస్టర్ విధానాన్ని తిరుపతి శాసనసభ్యులు గారు ఏర్పాటు చేశారు. వెంటనే వాళ్ళకి అసలు ఏమర్థమైందో, ఎవరు చెప్పారో లేదు, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతూ వాళ్ళు ఏమన్నా కలలు కన్నారో, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు, కార్యకర్తల్లో గొడవలు జరుగుతుంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు కార్యకర్తల్ని పట్టించుకోలేదని చెప్పి ఒక
చిన్న చిన్న వార్తలు రాసి మీకు మీరు దిగజారిపోతున్నారు. జనసేన కార్యకర్తలు ఎప్పటికైనా ఏ రోజుకైనా క్రమశిక్షణ కలిగిన నాయకులు. ఒకరితో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేటువంటి నిజాయితీమైన జనసేన పార్టీ నాయకులు. మీరు ఇలాంటి ఎన్ని చిల్లర రాతలు రాసుకున్నా, ఎంతమందిలో గొడవ పెట్టాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా మీ తరం కాదు. బుధవారం మారిషస్ దేశం ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుల్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోల ఆనంద్ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి దర్శనానంతరం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని అంతర్లయ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొజ్జల సుద్దిరెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి, గోపినాథ్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తాయన్న ఎమ్మెల్యే. ఇంటి దొంగతనాలకు పాల్పడే 3 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులు. నిందితుల నుండి 50 లక్షల విలువ గల 210 గ్రాముల బంగారు మరియు డైమండ్స్ కలిగిన నగలు, 1 కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం పేర్కొన్న డీటీసీ నిరంజన్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని పీపీపీ మోడల్లో తీర్చిదిద్ది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.